ఇందులో ఇది ఉంది కదా, మన ఆడ ఫారెస్ట్లో నేను కుక్క పిల్ల కోసం ఎత్తుకుతూ వెళ్తుంటాను. మనకి వెళ్తుండగా అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షాట్ వేసుకుంటానండి. అందరూ కొంచెం టెన్షన్ పడతారు. ఆ టెన్షన్‌లో మీరు ఇందువదన కుందరదన అనేసి అని వావ్ అనండి. ఇప్పుడు అదేంటి ఇది ఇర్రెలవెంట్‌గా సంబంధం లేకుండా అదేంటంటే, అయ్యో! లేదు లేదండి చాలా చాలా మంచి హ్మ్. ఇదండి అని. ఏం మంచిదండి అది? నాకు అర్థం కావట్లేదు. దానికి దీనికి ఏం సంబంధం? మీకు తెలీదు అది బయట చాలా మీమ్స్ ఇదయ్యి ఆ! అవునా? అంత ఉందా నాకు నిజంగా తెలీదు. అనేసరికి అవును చాలా ఇది ఉంది. దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనం ఏదో మీమ్స్ చేశారు. ఆ మీమ్స్‌కి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరే ఎదురొచ్చేసేయండి అంటూ ఏదో చెప్పుకుంటూ వచ్చి వావ్! సార్ మీరు అలా వావ్ అన్నారు. మనకు సంక్రాంతికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ వచ్చేసింది సార్. వావ్! కానీ నీ ఎనర్జీ గాని, నువ్వు గాని అంతా ఇంత కాదయ్యా. అంటే నువ్వేమనుకున్నావు అది రాబట్టడానికి మమ్మల్ని హింసిస్తావా? కన్విన్స్ చేస్తావా? ఏం చేస్తావో తెలీదు. వెంకీ మీరు పాడారు ఇందులో మన సంక్రాంతికొస్తున్నాంలో. పడేసరికి సరే బాగుంది అంటే మీకు ఏదో కొంచెం తాళజ్ఞానం ఉందేమో అని. నాకు బాడీకి తాళజ్ఞానం ఉంది గానీ వాయిస్‌కి తాళజ్ఞానం లేదు. నేను ఖచ్చితంగా పాడినాయి అంటే, లేదు పాడండి, పాడండి అన్నాడు. కాదండి ఎక్కువ లెంగ్త్ చాలా షార్ట్ లెంగ్త్ పాడండి అని. దానికంటూ తను సీన్‌ను క్రియేట్ చేసి, ఆ మామగారి చేత పాట పాడించి, దానికి కౌంటర్ ఇమ్మీడియేట్‌లీ నా చేత పాడించి చేయటం అనేది నువ్వు దుస్సాహసమే చేశావు. కానీ సఫలీకృతుడవయ్యావు. ఆ బట్ పాట పాడటం కష్టం అండి. అయ్యయ్య! అమ్మో! చాలు. కానీ కానీ రాబట్టుకున్నాడు. అది విన్న తర్వాత ఓహో! మనలో ఇంత తాళజ్ఞానం ఉందా అనుకున్నాను నేను. వండర్‌ఫుల్. అది కూడా ఎంజాయ్ చేస్తాను బాగా.